ప్రార్థన. మహోన్నతుడా, నీకు స్తోత్రములు నాయన. ఇప్పటి వరకు తండ్రి క్రమంలో ప్రభు మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రములు. ఈ సమయంలో కొద్ది నిమిషంలో తండ్రి నీ వాక్య ధ్యానంలోకి మేము వెళ్తుండగా సహాయం దయచేయండి తండ్రి. సరిగా విభజించుటకు, ఉపదేశించుటకు నాయన నీ ఆత్మ నడిపింపును దయచేయండి. నా అంతటా నేను ఏది మాట్లాడకుండా తండ్రి, ఇదిగో నీ ఆత్మ చేత బలపరచబడుతూ, నీ ఆత్మ చేత నడిపింపబడుతూ ప్రభు మాట్లాడుటకు సహాయం దయచేయండి. చెబుతున్న నాకు, వింటున్న నీ బిడ్డలకు బోధ కలుగునట్లుగా నా తండ్రి మా మనసులు నీ సన్నిధిలో మేము కట్టుకున్నట్లుగా సహాయము దయచేయమని క్రీస్తు పేరిట ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. మరి గతించిన వారమంతా మన ప్రయాణాల్లో, ఆరోగ్య విషయాల్లో, మన పనుల విషయాల్లో, మన అక్కర్ల విషయాల్లో దేవుడు తన కృప చూపి మరొకసారి ఆయన నామస్మరణ చేయడానికి ఆయన సన్నిధికి దేవుడు మనల్ని నడిపించి ఉన్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో జీవనాన్ని సాగించినప్పుడు అనేకమైనటువంటి మాటలు తన చుట్టూ ఉన్న ప్రజలతో మాట్లాడినట్టుగా మనం చూస్తాం. ఎన్నో అద్భుతాలు, ఎన్నో సూచక్రియలు ఆయన ద్వారా జరిగాయి అనేది వాస్తవం. ఇది మనకు తెలుసు. అలాగే ఎన్నో ఉపమానాలు కూడా ప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్పి ఉన్నాడు. అది కూడా గ్రంథస్థము చేయబడ్డది. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు బైబిల్లో రాయబడినటువంటి ప్రతి మాట మన ఆధ్యాత్మిక జీవితపు ఎదుగుదలలో ఎంతో ఉపయోగకరమైనది అనే విషయాన్ని మొదట మనము గమనించబద్దులమై ఉన్నాం. అయితే దేవుడు ఈ లోకంలో నివాసం చేసినప్పుడు ఈ సర్వ శరీరులను తన మార్గంలో నడిపించడానికి ఎన్నో మాటలు ఈ గ్రంథంలో లిఖితం చేసి ఉన్నాడు. పరిశుద్ధాత్మ ప్రేరణ చేత భక్తులు ఆ రోజు ప్రభువు ద్వారా జీవించినటువంటి భక్తులు, ఆయనతో సహవాసం చేసిన వారు విన్నవి, వారు చూసినవి, వారు అనుభవించినవి, దేవుడు వారికి బోధించినవి, పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడినవి, జరిగిన సంగతులు, జరుగుతున్న సంగతులు, జరగబోయే సంగతులు ఎన్నో ఈ గ్రంథంలో రాయబడ్డవి. అందులో జరిగిన సంగతి ఒకటి ఈరోజు మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. లూకాసు వార్త 5వ అధ్యాయం. లూకాసు వార్త 5వ అధ్యాయము మీరు చాలాసార్లు చదివి ఉంటారు, చాలాసార్లు వినుంటారు. అయితే మరి దేవుడిచ్చిన ఆలోచన మేరకు ఈ మాటలు ఈరోజు మనం ధ్యానం చేద్దాం. రాత్రి సమయమున ప్రార్థన చేసుకుంటున్నప్పుడు అప్పటి వరకు ఈ దినము కొరకు ఏమి సిద్ధం చేసుకోవాలి అనే ఆలోచనలో ఉన్నాను. ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నా ప్రార్థనలో నేను ఉచ్చరించిన పదాలు ఇది దేవునిలో ఈరోజు చెప్పడానికి అవకాశం ఉందేమో అని ఆ సమయంలో నాకు అనిపించింది. ప్రార్థన చేస్తున్నాను, దేవా, పేతురు వలేశాడు, సీమోను పేతురు వలేశాడు, ఎంతో ప్రయాసపడ్డాడు, రాత్రంతా కష్టపడ్డాడు, కానీ ఏమీ దొరకలేదు. కానీ ప్రభువు ఎక్కడైతే వల వేయమని చెప్పాడో అక్కడ ఆయన వలేసినప్పుడు మాత్రము విస్తారమైన చేపలు పడ్డాయి. ఈరోజు మేము కూడా మాకు తెలిసిన మార్గంలో ప్రయాసపడుతున్నామేమో. మరి మేమెక్కడ ప్రయాసపడాలో, మేమెక్కడ వలయాలో నువ్వు చెబితే మేము కూడా సంతోషపడతాం కదా అనే ఉచ్చారణ నాలో వచ్చింది ప్రార్థన చేస్తున్నప్పుడు. ఇది ఎక్కడుంది అసలు అని మళ్ళీ వాక్యము చదవడం ప్రారంభించినప్పుడు లూకాసు వార్త 5వ అధ్యాయంలో ఈ సందర్భం నాకు కనబడ్డది. అదే ఈరోజు మన ధ్యానాంశముగా ముందుకెళ్దాం.
జనసమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నెసరేతు సరస్సు తీరమున నిలిచి ఈ సరస్సు తీరమున్న 2 దోణెలను చూచెను. ప్రభువు ప్రకటించుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు గెన్నెసరేతు అనే సరస్సు తీరానికి వచ్చినప్పుడు చాలా జనసమూహము ఆయన వెంటబడుతున్నారు. ఎందుకంటే ఆయన వాక్యము వినడానికి. వాక్యం వింటూ ఆయన చెప్తూ ఉన్నప్పుడు ఏం చేస్తున్నారంట, ప్రజలు ఆయన మీద పడుతున్నారంట. ఆయన మీద పడుతున్నప్పుడు ఆయనకు చెప్పడానికి అవకాశం దొరకట్లేదు. కాబట్టి ప్రభు ఏం చేస్తాడంటే అక్కడ సరస్సు తీరంలో 2 దోణెలు చూశాడు. దోణెలు చూసి జాలర్లు వాటిలో నుండి దిగి తమ వలలు కడుక్కుంటున్నారు. ఆ సమయానికి ఆయన వారి దగ్గరికి వెళ్ళి ఆ దోణిలో సీమోనుదైన ఒక దోణె ఎక్కి దరి నుండి కొంచెం తోయమని వారిని అడిగాడు. నాయన, వీళ్ళందరూ నా మీద పడిపోతున్నారు, ఇదిగో వీళ్ళతో నేను మాట్లాడాలి, వీళ్ళకి నాకు కొద్దిగా గ్యాప్ కావాలి, కాబట్టి కొద్దిగా దూరం ఈ ప్రజలకి దూరంగా నన్ను తీసుకెళ్ళు అని కొంత గ్యాప్ తీసుకున్నాడు ప్రజలకి ఆయనకి మధ్య. ఎందుకంటే వారి మీద పడుతూ ఉన్నారు. అప్పుడు కూర్చుండి దోణిలో నుండి జనసమూహమునకు బోధిస్తూ ఉన్నాడు. ఇప్పుడు దోణి ఎవరిది? సీమోనుది. రైట్. సీమోను పరిస్థితి ఏంటంటే రాత్రంతా కూడా నిద్ర లేదు. ఎందుకు లేదు అంటే జీవనోపాధి కలిగిన వాడు, చేపలు పడుతూ జీవనము సాగిస్తున్నవాడు ఆశతో వచ్చి ఉంటాడు. ఏంటంటే ఇదిగో ఈ రాత్రి చేపలు పడితే వాటిని అమ్మి వచ్చిన వెలతో నా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను, నా అప్పులు తీర్చుకుంటాను, నా యోగక్షేమాలు నేను చూసుకుంటాను అనే ఆలోచనతో ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళ యొక్క వృత్తి చేపలు పట్టడమే. ఆ రోజు వాళ్ళకు చేపలు పడితేనే వాళ్ళకు లాభం. ఆ రోజు చేపలు పడలేవనుకోండి, వాళ్ళ పరిస్థితి ఏంటి? కొద్దిగా నిరాశలోకి వెళ్తారు, కొద్దిగా ఇబ్బంది పడతారు. నిద్ర లేని వాడిని పిలిచి చేపలు ఆయన అనుకొని ఉంటాడు సీమోను, ఏం పడలేవు, సర్లే రేపు చూద్దాం అని అనుకొని వలలు కడుక్కుంటున్నాడు. ఇక ఇంటికి వెళ్ళిపోవాలి, కొద్దిగా సేద తీరాలి, పడుకోవాలి, నిద్ర లేదు కదా రాత్రంతా. ఈ అనుభవాలు మీకు ఉంటాయి. రాత్రుల్లో నిద్ర లేకపోతే మనం ఇక పడుకోవాలి, రెస్ట్ తీసుకోవాలి అనే సమయంలో ఎవరైనా వచ్చి ఏదైనా పని అడిగితే, ఎక్కడికైనా రమ్మంటే, ఇంకా ఏదైనా అడిగితే మనం ఇచ్చే సమాధానం, లేదంటే మన మనసులో పుట్టే ఆలోచన, అది కామన్ అందరికీ. సేమ్ పేతురు గారి పరిస్థితి కూడా, సీమోని యొక్క పరిస్థితి కూడా, వలలు కడుక్కుంటున్నాడు, అలిసిపోయాడు. అంతేకాదు లాభం చేసి అలిసిపోయాడంటే అది కూడా కాదు, నిరాశలో ఉన్నాడు, ఏమీ పడలేదు, నిస్పృహతో ఉన్నాడు. అప్పుడు ఇది కడుక్కొని ఇంటికి వెళ్ళాలి అని అనుకుంటున్నాడు. ఆ సమయంలో ప్రభువు పిలిచాడు, సీమోను కొద్దిగా దీనిని, ఈ దోణిను నీళ్ళలోకి తీసుకెళ్ళవా అంటున్నాడు. ఆయన ప్రభువును కిందికి మీదకి ఒకసారి చూసి, రాత్రంతా అలిసిపోయాను, అసలు నా పరిస్థితి ఏంటి, నన్ను ఇక్కడ నువ్వు ఆపడం ఏంటి, ఈ ధోనిని మళ్ళీ నడపమనడం ఏంటి అనే ఒక ఆలోచన విధానంలోకి ఆయన వెళ్ళట్లేదు. ప్రభువు చెప్పాడు కదా, సరే అని కొద్దిగా దూరం తీసుకెళ్ళి చెప్పని అని పక్కన కూర్చున్నాడు. ఆయన చెప్తున్నాడు, వారు చక్కగా విన్నారు, వెళ్ళిపోయారు. ప్రభువు వచ్చిన పని అయిపోయింది. అప్పుడు ప్రభు ఓ మాట చెప్తున్నాడు 4వ వచనంలో,
ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోణిను లోతులోకి నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పాను. ఏమంటే ఇప్పుడు రాత్రి వేసేసాడు, హృదయంలో ఒక భారంతో ఉన్నాడు, ఓ దుఃఖంతో ఉన్నాడు, ఒక వేదనలో ఉన్నాడు. ఎందుకంటే కష్టపడ్డాడు, ఫలం లేదు, అనుకున్నది ఆశించినది దొరకలేదు. కానీ వాక్యము ప్రభువు చెబుతానంటే దాని కొరకు తన సమయాన్ని వెచ్చించాడు. తనకు ఉన్నదాన్ని దాని కొరకు ఉపయోగించాడు. తనకున్నది ఓ చిన్న దోణె. తన దగ్గర ఇప్పుడు ఉంది ధనం కాదు, సమయం. కానీ అలసిపోయాడు, నిరాశలోనే ఉన్నాడు. అప్పుడు తనకున్నదాన్ని వాక్యము చెప్పుట కొరకు ఉపయోగించాడు. దేవుని కార్యం జరిగింది, ప్రభు మాట్లాడాడు, అనేక హృదయాల్లోకి ఆ మాటలు వెళ్ళిపోయాయి. అయితే తనకు సహకరించినటువంటి సీమోనును ప్రభు మర్చిపోవడం లేదు. అయిపోయిందిగా, ఇప్పుడు ఏం చేయాలి ప్రభు? సీమోను చలో మరి బాయ్ బాయ్ అని చెప్పి ప్రభు వెళ్ళిపోవాలి, మరొక ప్రాంతంలోకి వెళ్ళి సువార్త చేయాలి. ఆయన చాలా సందర్భాల్లో అన్న మాట ఏంటంటే, నేను సువార్త ప్రకటించుటకే వచ్చి తిని, రండి వివిధ గ్రామాల్లోకి మనము వెళదాము, దేవుని రాజ్యాన్ని మనం ప్రకటిద్దాము అనే మాట చాలా సందర్భంలో మనం విన్నాం, చదివాం. కానీ ఇక్కడ ప్రభువు చేస్తున్న పని ఏంటంటే, సీమోన్తో చెబుతున్నాడు, దోణెను లోపలికి నడిపించు, చేపలు పట్టుటకు మీ మలలు వేయుడని సీమోనుతో చెప్పాను. అంటే ఆయనకు ఉన్న అవసరత ఏమిటి? తన పనికి, వాక్య పరిచర్యకు సహకరించిన వాడి యొక్క అవసరతను ప్రభువు ఆలోచిస్తున్నాడనే విషయాన్ని మీరు గమనించండి. అలసిపోయి నిరాశతో ఉన్న, తన దగ్గర ఏముందో దాన్ని వాక్య పరిచర్య కొరకు ఉపయోగించాడు. ఉపయోగించిన వ్యక్తి గురించి, ఆయన హృదయం గురించి, ఆయన మనసు గురించి ప్రభు ఆలోచిస్తున్నాడు. సీమోను వెళ్దాం పద లోపలికి అన్నాడు. లోతుల్లోకి తీసుకెళ్ళు, లోతుల్లోకి నడిపించు అనగానే లోతుల్లోకి వెళ్ళాడు. చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సీమోన్తో చెప్పగానే సీమోను ఒక మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడు? ఏలినవాడా. ఇప్పటివరకు బోధిన్నాడుగా, ఎన్నో అద్భుతమైనటువంటి మాటలు వినిపించడానికి తనకున్న వస్తువును ఉపయోగించాడు, తన సమయాన్ని కేటాయించాడు. ఆ బోధ విన్నవారికి ఉపయోగకరంగా ఉంది. దానికి సహకరించిన సీమోను కూడా హృదయంలో ఆ మాటలు నాటకపోయాయి. ఏమని పలుకుతున్నాడు అంటే, ఏలిన వాడా, రాత్రంతయు మేము ప్రయాసపడ్డాము. రాత్రంతా ప్రయాసపడ్డాము. కానీ సీమోను అడగలేదు, ప్రభువా మేము రాత్రంతా ప్రయాసపడ్డాము, నీకు సహకరించాను, ఏమైనా మాకు మేలు చేయగలవా అని ఏం అడగలేదు. తన యొక్క బాధను కానీ, తన యొక్క కృంగుదలను కానీ ప్రభు ఎదుట తాను వెల్లడిపరచలేదు. కానీ ప్రభువే తన పనిలో సహకారులుగా ఉన్న వారి యొక్క బాధను అర్థం చేసుకుంటున్నాడు, వారి అవసరతను అర్థం చేసుకుంటున్నాడు, అది తీర్చడానికి ఆలోచన కలిగి ఉన్నాడు. ఏమండి, ఆయన పనిలో మనం సహకారులుగా ఉంటే, ఆయన పనిని జరిగించడానికి మన సమయాన్ని, మనకున్నదాన్ని పెడితే, మన అవసరత తీర్చడం ఆయన బాధ్యతగా తీసుకుంటాడు. అది ఇక్కడ నాకు కనబడ్డది ప్రేమ, అది ఇక్కడ నాకు కనబడుతుంది. ఇదిగో మనం ఇక్కడ చూస్తున్నాం, ఆయన అంటున్నాడు, ఏలినవాడ రాత్రంతయు మేము ప్రయాసపడితే కానీ మాకేమీ దొరకలేదయ్యా, అయినను నీ మాట చొప్పున వలలు వెతుమని ఆయనతో చెప్పాను. ఏమండి, ఓడిపోయిన చోట వెతుకు అంటే ఏమర్థం? మనం అక్కడ ఓడిపోయాం,
మనం అక్కడ ప్రయాసపడ్డాం, ఏం ఫలం లేదు. బహుశా రాత్రంతా ప్రయాసపడ్డాడంటే అన్ని దిక్కుల్లో వలేసి ఉంటాడు, ఒక్క దిక్కులో కాదు, అన్ని దిక్కుల్లో వలేసి ఉంటాడు. నేర్పరి అయిన వాడు, నైపుణ్యం కలిగిన వాడు వట్టి చేతులతో బయటకు వచ్చేసాడు. చాలా అనుభవజ్ఞుడు చేపలు పట్టడంలో, కానీ ఒక్క చేపను పట్టుకోలేకపోయాడు. అనుభవము ఎంతో ఉంది, నేర్పుతనం ఎంతో ఉంది, నైపుణ్యం ఎంతో ఉంది, కానీ అవేవి కూడా ఆ రాత్రి ఆయనకు ఉపయోగకరంగా లేవు. కానీ ఆయన అన్న మాట ఏంటంటే నీ మాట చొప్పున నేను వలలేస్తానన్నాడు. విధేయత. మనకెంతైనా అనుభవం ఉండొచ్చు కొన్ని సందర్భాల్లో, మనకెంతైనా నైపుణ్యం ఉండొచ్చు కొన్ని సందర్భాల్లో, మనం ఎంతైనా ప్రయాసపడ్డ వారమై ఉండొచ్చు కొన్ని సందర్భాల్లో, విధేయతను మించిన అనుభవము, విధేయతను మించిన నైపుణ్యము, విధేయతను మించిన జ్ఞానము లేదు. ఇక్కడ ప్రభువు మాటకు సీమోను విధేయత చూపిస్తూ ఉన్నాడు. నీ మాట చొప్పున వలలు మేము వేస్తాము అని చెప్పేసి వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అంటే రాత్రంతా కష్టపడ్డాడు, ఎంతో అనుభవం కలిగిన వాడు, నైపుణ్యం గలవాడు, అన్నీ తెలిసినవాడు, అన్ని రకాలుగా ప్రయత్నించాడు, కానీ ఓడిపోయాడు. కానీ ఎప్పుడైతే ప్రభువు మాట విని అలాగు ఆ స్థలములో చేస్తాడో విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా వారు వేరెక్క దోణలో ఉన్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవని సజ్ఞలు వారికి సహాయము చేయవలనని సజ్ఞలు చేశారు. అరే రండ్రబాయి, పెగిలిపోతుంది, ఇదిగో రావట్లేదు అని. ఇక్కడ ఒక విషయాన్ని మనము మరొకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే దేవుని మాట మీద విశ్వాసం ఉంచాలి. ఆ మాట తీయండి ఒకసారి. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం. అయితే విశ్వాసమూలమగు నీతి ఈలాగు చెప్పుచున్నది. రోమ 10:7. క్షమించండి, ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూద్దాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. అదిగో దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకు వారికి ఫలము దయచేయు వాడనియు నమ్మవలెను కదా అంటున్నాడు. ఇప్పుడు ప్రభు యొక్క మాటలను సీమోను విశ్వసిస్తున్నాడు, ఆ మాట వింటున్నాడు. వినుట వల్ల ఏం కలుగుతుంది? విశ్వాసము కలుగుతుంది. ఇప్పుడు ఆ విశ్వాసము ఆయనలో వృద్ధి పొందాలంటే మొదట ఆయన చేయాల్సిన పని ఏంటంటే వినాలి. ప్రభువు చెబుతున్నాడు ఏమనంటే, ఇదిగో ఈ వైపున మీరు వల వేయండి అంటున్నాడు. నేను ఆల్రెడీ వేసేసాను, నా ప్రయత్నం అయిపోయింది అని తన అనుభవంతో కూడిన మాట చెబితే బహుశా సీమోను అద్భుతాన్ని చూసేవాడు కాదేమో, ఫలాన్ని చూసేవాడు కాదేమో. తనకున్న జ్ఞానాన్ని బట్టి, తనకున్న తెలివిని బట్టి, తనకున్న నైపుణ్యాన్ని బట్టి ప్రభువు చెప్పినప్పుడు ప్రభువా
ఆల్రెడీ అయిపోయింది కదా, ఇంకెందుకు ఈ ప్రయత్నం, అవసరమా, సమయం ఎందుకు వృధా అని తన అనుభవాన్ని బట్టి ఒకవేళ మాట్లాడి ఉంటే ఆయన అద్భుతాన్ని చూసేవాడు కాదేమో, మేలుని చూసేవాడు కాదేమో. కానీ విశ్వాసము వృద్ధిపరుచుకుంటున్నాడు. ఎలా అంటే మాట వినుట వలన. ఆ మాట ఎవరి గురించిన మాట? ప్రభువును గూర్చిన మాట వినుట వలన, ప్రభువు చెప్పిన మాట వినుట వలన విశ్వాసము అభివృద్ధి చెందుతుంది. విశ్వాసము అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ సీమోను గారు విశ్వసిస్తున్నాడు. ఎలా విశ్వసిస్తున్నాడంటే ఆయన మాటను బట్టి, నీ మాటను బట్టి నేను వల వేస్తున్నాను. మనం ఆయన నమ్ముకున్నాం. ఎలా 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 ఉండాలి మన నమ్మకము అని అంటే, ప్రభువు ప్రార్థన చేయువానికి ఫలము దయచేయువాడు అనే నమ్మకంతో మనం ఉండాలి అంటున్నాడు కదా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఎలా ఉండాలంట? ఆయన ఉన్నాడని, తను వెతుకు వారికి ఫలము దయచేయువాడని నమ్మాలి అంటున్నాడు. నువ్వు అడిగితే ఎలా అడగాలి అంటే, నేను అడిగింది దేవుడు ఇస్తాడు అనే నమ్మకంతో అడగాలి. నువ్వు చేస్తే నేను చేసేది దేవుడు విజయం ఇస్తాడు అనే నమ్మకంతో చేయాలి. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడు, తన్ను వెతుకు వారికి ఫలం దయచేయువాడని నమ్మాలి కదా. విశ్వాసమును బట్టి నోవా ఓడగ, విశ్వాసమును బట్టి సీమోను వలేశాడు. ఎందుకంటే ఆయన ఏమన్నాడు అంటే, ఏదో కార్యము జరగబోతుంది, ఏదో కార్యం జరగబోతుంది, నీ మాట చొప్పున నేను వలలు వేస్తాను. విశ్వాసం పట్టేసి ఈరోజు మన ప్రయాణములో, మన ఈ జీవన ప్రయాణములో కొన్ని సందర్భాల్లో మన అనుభవాన్ని అంతా అందులో పెట్టిన, మనకున్న నైపుణ్యాన్ని అంతా అందులో పెట్టిన, మనకున్న ఆలోచన అంతా అందులో పెట్టిన, బహుశా కష్టపడిన, రాత్రంతా కష్టపడిన, నిరాశతో ఉన్న సందర్భంలో దేవుడు ఒకవేళ నేను ఒక పనికి పెట్టి ఈ పని చేయి అన్నప్పుడు, సీమోను వలె మనకు ధనము లేకున్నా, మనకేమీ లేకున్నా, ఇదిగో మనకున్న దాన్ని ఉపయోగించగలిగితే, అక్కడ ఆ అవసరత నువ్వు తీర్చగలిగితే, మన అవసరత గురించి దేవుడు ఆలోచిస్తాడు అనేది సత్యం. మరొక మాట కూడా మనము చూస్తే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19 చదువు. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఇది ఎవరు రాయించారు? పరిశుద్ధాత్మ ప్రేరణ చేత పౌలు గారు ప్రేరేపింపబడిన వాడై ఫిలిప్పు సంఘానికి పత్రిక రాస్తూ ఉపయోగించినటువంటి మాట. ఎందుకు ఈ మాట రాస్తున్నాడు అంటే, ఆ సేవకుని పోషించుటకు ఎంతగానో వారు సమృద్ధిగా వస్తువులు ఆయనకు పంపిస్తున్నారంట. 18వ వచనంలో చూస్తే, నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కలేక ఉన్నాను. ఆయన్ని సంఘం పోషించుకుంటున్నప్పుడు అనేకమైనటువంటి అవసరతలు ఆ సంఘము తీరుస్తున్నప్పుడు ఆ మాటలు చెబుతూ, అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి కాగా, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమతో మీ ప్రతి అవసరము తీరుస్తాడు.
ఇదిగో మీరు సేవకుడని సేవకుడికి చేసినది, ప్రవక్త అని ప్రవక్తకు చేసినది, పరిచర్య అని పరిచర్యకు చేసినది, దేవుని పని అని దేవుడి పనికి చేసినది ఏ ఫలము మీరు పోగొట్టుకొనరు. గిన్నెడు మంచినీళ్ళు మీరు ఇస్తే దాని ప్రతిఫలాన్ని మీరు పోగొట్టుకొనరు. ఇదిగో సీమోను, వాక్యము వినడానికి అనేకులు వచ్చారు, బోధించడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నీవు ఈ పరిచర్యలో సహకారిగా ఉన్నావు, నీ ఫలాన్ని నువ్వు పోగొట్టుకోవు. ఇదిగో నువ్వు శ్రమల్లోనే ఉన్నావు, నువ్వు దుఃఖంలోనే ఉన్నావు, నువ్వు వేదనలో ఉన్నావు, నువ్వు కృంగుదనలోనే ఉన్నావు. అయితే అంతగా నువ్వు నీరసించిపోయినా, అలాంటి దీనస్థితిలో నువ్వు ఉన్నా, నా పనికి నీకున్న దాన్ని ఉపయోగించావు, దాని ప్రతిఫలాన్ని నువ్వు పోగొట్టుకోవు. ఇదిగో ఈ పరిచర్యలో అవసరతను నువ్వు తీర్చావు, ఇదిగో నీ అవసరతను నేను తీరుస్తా. వలవేయు వలవేయు. మన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన ఎన్నో పాఠాలు, మన జీవన ప్రయాణంలో ఎన్నో పాఠములు దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటాం. ఇది చాలా సందర్భంలో మనకు చిన్నదిగా కనబడుతుంది, కానీ ఆయన పరిచర్యలో మనం ఏది చేసినా దేవుడు మన అవసరతను తీర్చడానికి ఆలోచన కలిగి ఉన్నాడు అనే సత్యం మనం మర్చిపోకూడదు. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో ఏంటంట, మీ ప్రతి అవసరము తీరుస్తాడు. ఇక్కడ ఆయనకు అవసరం ఏంటి అంటే చేపలు. సీమోనుకు అవసరం ఉంది ఏంటంటే చేపలు. ఆ అవసరాన్ని ప్రభువు తీరుస్తున్నాడు. చాలా సందర్భాల్లో క్రైస్తవ ప్రపంచం అవసరాలు తీర్చుకోవడానికే ప్రభు దగ్గరికి వెళ్తుంది సమాజం. కానీ ప్రభువా మా అవసరాలు తీర్చు అని అడిగి గోజాడేంత అవకాశం ప్రభు ఇవ్వట్లేదు సీమోను గారికి. ఆయన అవసరాన్ని ఆయనే గుర్తిస్తున్నాడు. ఆయనే గుర్తించి, ఇదిగో నా కోసం నువ్వు సమయాన్ని ఇచ్చావు, నీ కోసం నేను సమయాన్ని ఇవ్వలేనా? ఇదిగో ఈ జర్నీలో ఈ పరిచర్య కొరకు నువ్వు ఇది చేస్తున్నప్పుడు నీకు అవసరం ఉన్నది నేను చేయనా అని ప్రభువు సీమోనును భుజము తట్టి వలయు చేపలు పడతావు అని అంటున్నాడు. అలా దేవుని మాట విని ముందుకు వెళ్ళి వల వేయడం వల్ల, విధేయత చూపడం వల్ల ఆయన విశ్వాసం వృద్ధి చెందుతుంది. ఏంటంటే విస్తారమైనటువంటి చేపలు ఆయన పట్టగలిగాడు. ఎంతైతే కావాలని సీమోను గారు అనుకున్నాడో అంతకంటే అధికమైన మేలును ఆయన చూస్తున్నాడు. ఆయన చేపలు పట్టడం ప్రారంభించిన రోజు నుండి చూడని విస్తారమైన చేపలు ప్రభు మాట వినగానే పట్టేశాడు. ఏమండి, అప్పుడు ఆ ఆశీర్వాదాన్ని, ఆ మేలును చూసిన సీమోను గారు ప్రభువు దగ్గర ఏమంటున్నాడో చూస్తే మనకు ఆశ్చర్యం వస్తుంది. 8వ వచనంలో, సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడను అని చెప్పాను. ఏంటంటే ఇంత అద్భుతాన్ని చూశాడు కదా, చూడగానే ఆయనకు గుర్తొచ్చింది ఏంటంటే, ఈ అద్భుతాన్ని, ఈ ఫలాన్ని పొందుకునే అర్హత నాకు లేదయ్యా, నేను పాపాత్ముడను, నన్ను విడిచిపో అని పశ్చాత్తాపడుతున్నాడు. ఈరోజు దేవుని ద్వారా, దేవుని వలన ఎన్నో మేలును మనిషి పొందుకుంటున్నాడు. కానీ
కృతజ్ఞత కలిగి జీవించడం లేదు, అలాగని పశ్చాత్తాపడడం కూడా లేదు. కాబట్టి ఈరోజు దేవుని ద్వారా మేలు పొందుతున్నటువంటి మనిషి ఏమైనా నీతిమంతుడా? ఎవరు నీతిమంతులు? రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, రోమీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం, మళ్ళీ అక్కడికి వెళ్దాం. 3వ అధ్యాయము 23వ వచనాన్ని చూస్తూ మనం కిందికి వెళ్దాం. 23 ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. మహిమను ఎందుకు పొందలేకపోవచ్చున్నారు? దేవుని మేళ్ళను ఎందుకు పొందలేకపోవచ్చున్నారు అని అంటే, దేవుడి ఆశీర్వాదాన్ని ఎందుకు పొందలేకపోవచ్చున్నారు అని అంటే, దేవుని అద్భుత కార్యాలను, ఆశ్చర్య కార్యాలను మనిషి ఎందుకు చూడలేకపోతున్నాడు అని అంటే, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచెను. చాలు. అంటే ఈరోజు మహిమ చూడలేకపోతున్నాం, ఆశీర్వాదం మనిషి చూడలేకపోతున్నాడు, ఆశించిన ఫలాన్ని చూడలేకపోతున్నాడు. కారణం ఏంటి అంటే పాపము చేయడం వల్ల. కానీ ఈరోజు మనిషి ఎన్నో దేవుడి ద్వారా మేలుని పొందుకుంటున్నాను అనుకుంటున్నాడు, కానీ పాపం విషయంలో పశ్చాత్తాపడట్లేదు. ఒకటి కృతజ్ఞతలు చెల్లించడం లేదు, ఇంకోటి అసలు ఈ మేలు పొందుకోవడానికి నేను అర్హుడనేనా అని అనుకోవడం లేదు. కాబట్టి మన గత జీవితాలను, మన పూర్వకాల పరిస్థితులను, మన యొక్క స్థితిగతులను మనం ఒకవేళ ఆలోచించుకుంటే, ఈరోజు మనం జీవిస్తున్నటువంటి జీవన విధానం, అనుభవిస్తున్నటువంటి ప్రతి అక్కర అవసరత, మనం పొందుకుంటున్నటువంటి ప్రతిదీ అర్హులమేనా? ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఒకరోజు మన కుటుంబాలకు తినడానికి తిండి లేదు, పడుకోవడానికి స్థలం లేదు, ఉండడానికి గృహం లేదు, జీవన సంచార జీవులుగా బ్రతుకుతున్నటువంటి లోకంలో నుండి ఈరోజు మనిషి ఒక స్థావరాన్ని ఏర్పరచుకొని, ఒక గృహాన్ని కట్టుకొని, కుటుంబముతో ఒక చక్కని జీవన విధానాన్ని కలిగి ఉన్నాడు అంటే కారణం అది అనుభవించడానికి అర్హత ఉందా? ఒకప్పుడు పూర్వీకులంట భారతదేశానికి వచ్చిన వారు సంచార జీవులుగా బ్రతికేవారంట. సంచార జీవులుగా మనము 6వ తరగతి పాఠ్యపుస్తకంలో మనం చదువుకుంటాం. సింధు నది పరిహార ప్రాంతం నుండి వచ్చినటువంటి వ్యక్తులు సంచార జీవులు. కట్టుకోవడానికి బట్టలు లేవు, తినడానికి తిండి లేదు, అసలు వ్యవసాయం అంటే ఏంటో కూడా తెలీదు. అలాంటి వ్యక్తులు దేశమంతా విస్తరించేశారు. ఎక్కడెక్కడైతే ఆరిన నేల దగ్గర, ఎక్కడెక్కడైతే నీరు ఉందో అక్కడ సెటిల్ అయిపోయారు, గృహాలు కట్టుకున్నారు. ఈరోజు దర్జాగా భారతదేశంలో మనిషి బ్రతుకుతున్నాడు, గొప్పగా బ్రతుకుతున్నాడు. ఈ మేలు పొందడానికి అర్హత ఉందా? ఈరోజు మనల్ని మనం ప్రశ్నించుకుంటే, ఒకనాడు మన పూర్వీకులు కానీ, మన కుటుంబీకులు కానీ ఎవడు మనల్ని గౌరవించలేని స్థితి, ఎవడు దగ్గరికి రానివ్వలేని స్థితిలో నుండి ఈరోజు అందరితో కలిసి జీవించే స్థితిలోకి మనం ఎదిగిపోయాం. ఉందా? ఇదిగో సీమోను పేతురు అద్భుతాన్ని చూడగానే, అయ్యా నేను అర్హుణ్ణి కాదు అని అంటున్నాడు. నేను అర్హుణ్ణి కాదంటున్నాడు. అంటే పశ్చాత్తాపం. ఇంత పాపినైన నా విషయంలో ఇంత కరుణను చూపించావు, ఏదో దోనేడిగావు, ఇచ్చాను, కొద్దిసేపు ఉండమన్నావు, ఉన్నాను, దీనికే
ఇంత గొప్ప మేలు చేస్తావా నువ్వు? ఏమండి, మనము దేవుడికి ఇచ్చేది కొంత, ఆయన మనకిచ్చేది కొండంత. ఆయనకు మనం ఇచ్చే సమయము కొంత, ఆయన మన పట్ల చేసే ఆలోచన గొప్పది. మన దృష్టిలో మనం వెచ్చించే సమయము, ఇచ్చే వస్తువు, ఉపయోగించేది చాలా గొప్పదిగా మనకు కనబడుతుంది. కానీ ప్రేమన దేవుడు వాళ్ళరా, దేవుడే నీ కోసము ఆగి తన సమయాన్ని ఇచ్చి, ఇదిగో నీ ప్రతి అవసరం తీర్చడానికి ఆలోచన కలిగి ఉంటున్నావు అంటే మనం చేసేది ఎంత? ఆలోచించు. మహాకాశములను కలగజేసినటువంటి ప్రభువు కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఎన్నోసార్లు మాట వింటాం. ఆకాశాన్ని చూసే కన్నులు మనకు లేవు, భూమిని తిరిగి వచ్చే అంత శక్తి సామర్థ్యాలు మనకు లేవు. అంత గొప్ప సృష్టిని చేసిన ప్రభువు నీ అవసరం తీర్చడానికి ఆగుతున్నాడు. ఎందుకంటే ఆయన పనిలో నువ్వు అవసరాన్ని తీర్చావు. అర్హులమా? ఒకసారి ఆలోచించు. ఏమంటే సృష్టిని కలగజేసిన ప్రభు అట మన అవసరాలు తీర్చడానికి ఆగుతున్నాడంట, ఆలోచిస్తున్నాడంట. ఏమంటే ఆయన ప్రేమ ముందు, ఆయన చూపుతున్నటువంటి ఆ కరుణ ముందు మనం ఎన్ని చేసినా, ఏది చేసినా తక్కువే. ప్రేమన దేవుడు కాదు, తక్కువే. అంత ప్రేమమయుడు ఆయన, అంత గొప్పవాడు ఆయన. ఆయన్ను మనం మాటలతో వర్ణించలేం. ప్రేమన దేవుడు వాళ్ళ మాటలతో వర్ణించలేం. కాబట్టి మన భాగ్యం ఏంటంటే ఆయన పరిచర్య చేయడం, ఆయన పనిలో మనం ఉండడం, ఆయన పిలుపులో మనం ఉండడం. ఇది మన భాగ్యం. మనకు అర్హత లేదు. సీమోను అది గుర్తించాడు. నేను అర్హుని కాదు ప్రభువా, అర్హుని కాదు. సృష్టిని కలగజేసిన నీవు ఆగి నా చేపల గురించి ఆలోచించడం అంటే ఏమండి, ఆయన అనుకోవాలే కానీ నిమిషం చాలు నీ పరిస్థితి మారిపోవడానికి. మన పరిస్థితులు మారిపోవడానికి నిమిషం చాలు. వాళ్ళు ఏమన్నాడు, వేసాడైపోయి. చీకటి బ్రతుకుల్లో వెలుగును నింపేవాడు, ఏమీ లేదనుకున్న స్థలంలో అద్భుతాలు చేసేవాడు నువ్వు నమ్మిన దేవుడు. విను, ఆయన మాటే విను. మన అనుభవాలు, మన జ్ఞానము, మన తెలివి, మన స్వబుద్ధి మనకు విజయాలను ఇవ్వలేవు. ప్రేమల దేవుడు వాళ్ళ ఆయన మాత్రమే. లూకాసు వార్త 5వ అధ్యాయం. వారందరూ విస్మయం పొందుతున్నారంట ఆ అద్భుత కార్యాన్ని చూసి. 10వ వచనంలో ఇలాగుంది, అలాగున సీమోను కూడా అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు విస్మయం పొందేస్తారు. ఎందుకు? రాత్రంతా కష్టపడ్డారు, ఇక అసాధ్యం అనుకున్నారు. కానీ ఆయన ఒక్క మాట వినగానే అసాధ్యము సాధ్యంగా మారిపోయింది. భయపడకము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై ఉందువని సీమోనుతో చెప్పెను. దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను ఉత్తగానే వెంబడించలేరు కదా. సహకారులుగా ఉన్నారు, అద్భుతాన్ని చూశారు, అసాధ్యం అనుకున్న దాంట్లో సాధ్యాలు కనబడుతున్నాయి. ఈయనే కదా, ఈయన చెప్పిన మాట వినాలనుకున్నారు. వృత్తులను వదిలేసి, వారికి ఉన్నది సమస్తమును వదిలేసి, విడిచిపెట్టి
ఆయన్ను వెంబడించారు. ఆయన వెంబడించారు. కాబట్టి ఇంకా ఉంది, తర్వాత దానికి ముగింపు ఇస్తాం. దేవుని పనిలో, దేవుని పరిచర్యలో, దేవుని కార్యములో మనము ఏది పెట్టినా, ఏది ఉపయోగించినా దేవుడు మన అవసరాన్ని కూడా చూస్తాడనే విషయాన్ని మనం గమనించాం. కనుక ప్రియులారా, మనం ఏ స్థితుల్లో ఉన్న పరిచర్యను, దేవుని పనిని అశ్రద్ధ మనం చేయకూడదు. మన ప్రతి అవసరత తీర్చడానికి ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. ఆయన పనిలో కూడా కొన్ని అవసరతలు ఉన్నాయి. అవి మనం తీరుస్తున్నప్పుడు ఏది కూడా వట్టిగా వదిలేయడు దేవుడు. ప్రతిదానికి మేలును ఇస్తాడు. అంత గొప్ప దేవుడిలో మనం ఉన్నాం కాబట్టి మన జీవితాలను మనం పరీక్షించుకుంటూ, మన ప్రవర్తనను మనం పరిశీలించుకుంటూ మనం ముందుకు సాగబద్ధులమై ఉన్నాం. గనుక దేవునిలో ఉండండి, దేవుని గురించి ఆలోచించండి. దేవుడు అప్పగించిన పనిని శక్తి లోపం లేకుండా చేయండి. ధనం ఉంటే ధనం పెడదాం, కాలం ఉంటే కాలం పెడదాం, వస్తువు ఉంటే వస్తువు పెడదాం. దేవుడు మనకిచ్చిన పనిని శక్తి లోపం లేకుండా చేసి దేవుడి పరిచర్యను మనం ముందుకు తీసుకొని వెళ్దాం. దేవుడిచ్చిన మాటలు మన హృదయంలో ఫలింపచేయునుగాక. ఆమేన్.